వెల్కమ్ టు సెర్చ్ యూపీఎస్సి. ఈ వీడియోలో మనం 10th క్వశ్చన్ ఆఫ్ టీఎస్పిఎస్సి గ్రూప్ 2 పేపర్ 3 చూస్తున్నాం అనమాట. ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. ఏమంటుండు, వెన్ వర్కర్స్ హ్యావ్ జాబ్స్ బట్ దే ఆర్ నాట్ వర్కింగ్ టు their full capacity or skill level, it is called as unemployment అని ఇచ్చిండు. అండర్, ఓపెన్, సీజనల్, క్లాసికల్ అన్ఎంప్లాయ్మెంట్ అని. ఇప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఈ పేపర్లో 2016 కండక్ట్ చేసిండ్రు కదా గ్రూప్ 2, దానిలో అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఇది థర్డ్ క్వశ్చన్ అనమాట. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ టాపిక్ ఆర్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది వెరీ మేజర్ ఇంపార్టెంట్ టాపిక్. ఫస్ట్ మనం ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఆల్రెడీ వీడియోలో ఇంతకుముందు 9th క్వశ్చన్లో డిస్కస్ చేసినాం. ఇప్పుడు కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం అలా ఫాస్ట్గా. ఫస్ట్ ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంది? ఓకే, ఈ పేరులోనే ఉంది ఓపెన్ అని. ఓపెన్ అంటే కులం. ఓకే, ఓపెన్గా ఒక పర్సన్ జాబ్ కోసం వెతుకుతుండు, ఆయన విల్లింగ్ ఉన్నాడు, ఆయనకు స్కిల్ ఉంది, అంతా ఉంది, కాకపోతే జాబ్ అనేది దొరుకుతలేదు, దాన్ని మనం ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటాం. సో ఇదైతే కాదు. నెక్స్ట్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ పేరులోనే ఉంది, ఇది కూడా సీజనల్ అంటే సీజన్ బట్టి మనకు అన్ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. ఇది దేనిలో చూడొచ్చు అంటే అగ్రికల్చర్. ఎందుకంటే ఫార్మర్ అనే ఆయన రెయినీ సీజన్లో ఆయనకు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఆర్ లేబర్కి కూడా ఎంప్లాయ్మెంట్ అనేది ఇస్తాడు. కాకపోతే సమ్మర్ సీజన్లో అనేది ఆయనకు ఎంప్లాయ్మెంట్ ఉండదు, ఇంకా లేబర్ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు, ఎందుకంటే వర్షాలు అనేది తక్కువ వస్తుంది. సో అగ్రికల్చర్ అనేది సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్కి ఎగ్జాంపుల్. సో సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా కాదు, ఎందుకంటే ఇక్కడ ఏమంటుండు, వాళ్ళకి కెపాసిటీ ఉంది, కాకపోతే వాళ్ళ ఫుల్ కెపాసిటీని ఏమంటారు ఆ జాబ్లో వాడతలేరు. సో దాన్ని ఏమంటారు అని అంటారు. నెక్స్ట్ క్లాసికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, సో ఇప్పుడు వేజెస్ అనేవి హై అయినప్పుడు, అంటే ఒక పర్సన్కి ఇచ్చే శాలరీ అనేది హై అయినప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే వస్తుందో దాన్ని క్లాసికల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు వస్తుంది? సో ఇన్ఫ్లేషన్ వచ్చి ఆర్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్ వచ్చి వాళ్ళ శాలరీస్ అనేవి హై అయిపోతుంది, కాకపోతే ప్రొడక్టివిటీ అనేది చాలా తక్కువ. కానీ ఈ ప్రొడక్టివిటీతో కంపేర్ చేస్తే శాలరీస్ ఎవరైతే ఇచ్చేవాళ్ళు ఉంటారో వాళ్ళ శాలరీస్ అనేవి ఇచ్చేవాళ్ళు ఉంటారో, వాళ్ళు ఎవరినైతే ఎంప్లాయ్ చేసుకుంటారో వాళ్ళకి చాలా పైసలు ఇవ్వాల్సి వస్తుంది. సో దానివల్ల వాళ్ళకి ఏంది లాస్ కదా, వాళ్ళకి పని అయితే లేదు, ఇంకా ఎక్కువ పైసలు ఇవ్వాలంటే ఇయ్యరు. సో దానివల్ల ఏమవుతుంది, మేము అసలు ఎవరిని తీసుకోము, మనం ఎవరైతే ప్రొడక్టివిటీ కరెక్ట్ ఉన్నారో సెలెక్ట్ చేసి, అంటే స్కిల్ఫుల్ వర్కర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళు ఫిల్టర్ అవుట్ చేసి వాళ్ళకు అవసరమైనంతనే తీసుకుంటారు. సో దీనివల్ల ఏమవుతుంది, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉండదు కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పెరుగుతుంది. ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ వేజ్ రిలేటెడ్, అంటే వేజెస్ అనేవి హై అయినప్పుడు వచ్చే అన్ఎంప్లాయ్మెంట్ ఏమంటారు, క్లాసికల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ అండర్ ఎంప్లాయ్మెంట్. సో అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంది, ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన ఒక కొండను వలగొట్టగలుగుతాడు, కాకపోతే నువ్వు పోయి ఆయనను ఒక గుండు ఆర్ రాక్ని వలగొట్టమంటావు. సో ఏమైపోతుంది, ఆయన కొండ వలగొట్టే ఆయన నువ్వు రాయి వలగొడితే ఆయన పొటెన్షియల్ ఆర్ ఆయన ఎనర్జీ అనేది రాంగ్ డైరెక్షన్లో పోతుంది, అంటే ఆయన స్కిల్స్ కంటే తక్కువ పని చేస్తున్నాడు. సో ఇట్లాంటి దాన్ని ఏమంటారు, అండర్ ఎంప్లాయ్మెంట్ అని అంటారు. సో మన క్వశ్చన్కి ఆన్సర్ ఏంది, అండర్ ఎంప్లాయ్మెంట్. ఓకే, సో ఈ థర్డ్ క్వశ్చన్ ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో ఇప్పటి వరకు ఓన్లీ 10 క్వశ్చన్స్ అయినాయి. థర్డ్ క్వశ్చన్, ఓకే,
3 క్వశ్చన్స్ వచ్చినాయి ఇంతవరకు. దేని రిలేటెడ్ అంటే టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్. సో అందుకే అన్ఎంప్లాయ్మెంట్ టాపిక్ అనేది ఇంపార్టెంట్. ఇంకా పీవైక్యూస్ కూడా కవర్ చేయడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇట్లానే నేను ప్రతి క్వశ్చన్ని కవర్ చేసి ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసినాను. యూ కెన్ సీ ఇట్ దేర్. సో ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. బాయ్.